గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. వీడియో మొత్తం చూసినాక మన డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని హైప్ చేసి లైక్ చేయరు సో దట్ మన వాళ్ళందరికీ రీచ్ అవుతారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ నిన్నటితో అయిపోయినాయి. 16th జూలై తోటి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి సిపిగెట్ కి సంబంధించి. ఇప్పుడు మీకేంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తర్వాత ఎంత ర్యాంక్ వస్తుంది, ఎక్కడ సీట్ వస్తుంది, ఇవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు యూస్ఫుల్ వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఇంకో 2 months ఉంటుంది ఇక మీకు. ఈ 2 months టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జూలై అయిపోతుంది, నెక్స్ట్ ఆగస్ట్ కూడా అయిపోతుంది మీ అడ్మిషన్స్ అన్ని జరిగేసరికి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకంటూ ఒక యాప్ ఉంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోరు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా లోగో, క్యాంపస్ స్టూడెంట్ అని ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయగానే కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది. యూజ్ అనదర్ మెథడ్ అది క్లిక్ చేసిరనుకో నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తోటి లాగిన్ అవ్వండి. లోపల సిపి గెట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది. సిపి గెట్ గైడెన్స్ అది క్లిక్ చేస్తే జస్ట్ 100 రూపీస్ ఉంటుంది, కట్టి జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే 100 రూపీసే ఉన్నాయి ప్రస్తుతానికి. చాలా మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. చాలా మంది జాయిన్ అవుతారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంక్రీజ్ చేస్తారు కదా దానికి. అది ఎప్పుడో పెట్టిన కోర్స్ అది. ఎవరైతే ఎగ్జామ్స్ అప్లికేషన్ జరిగినప్పుడు పెట్టింది. చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు ఎన్నో డౌట్స్ అడిగారు, నేను వాళ్ళందరికీ రిప్లై ఇచ్చిన. ఇప్పుడు కూడా మీరు జాయిన్ అయ్యారు అనుకో, మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, వెబ్ ఆప్షన్స్ అప్పుడు, అలాట్మెంట్ అప్పుడు, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. సో నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది అక్కడ. అందుకే సిపి గారి గైడెన్స్ అని కోర్స్ పెట్టిన. ఇప్పుడు యూట్యూబ్ లో 100 మెసేజ్లు వస్తాయండి, యూట్యూబ్ లో హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి, అన్నిటికీ రిప్లై చేయలేం కదా. అదే గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ నేను చూసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు ఏం మెసేజ్ చేసినా రిప్లై ఇస్తా, ఏ డౌట్ వచ్చినా. అండ్ నాకు 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 23లో సిపి గెట్ నుంచి వీడియోస్ చేస్తున్నా కాబట్టి మీకు సిపి గెట్ గురించి ఎప్పుడే డౌట్ వచ్చినా క్లియర్ చేస్తా, అది మాత్రం నో డౌట్. ఓకే, సో కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసి సిపి గెట్ గైడెన్స్ లో జాయిన్ అవ్వండి. కాలేజెస్ లిస్ట్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మొత్తం అన్ని తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో చూసుకోవచ్చు మీకు మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో ఉంది అని చెప్పేసి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో వీడియో ఉంటుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలో వీడియో పోస్ట్ చేస్తా, అవన్నీ అక్కడ ఉంటాయి. సో సిపి గెట్ రాసిన ప్రతి ఒక్కరికి అది చాలా హెల్ప్ అవుతుంది కంటెంట్. నాకు కూడా పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. అది సిపి గెట్ గైడెన్స్ కోర్స్ గురించి. మెయిన్ గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడు వస్తుంది, ఈ కీ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎప్పుడైనా 1-2 days లోనే కీ ఇస్తారు, లేట్ ఏం చేయరు. 16th జూలై తోటి ఎగ్జామ్స్ అయిపోయినాయి. 17th జూలై ఈ రోజు. నార్మల్ గా అయితే ఈ రోజు ఈవినింగే రిలీజ్ చేస్తాం అన్నట్టు స్టార్టింగ్ లో చెప్పారు. బట్ మళ్ళీ రివైజ్డ్ టైం టేబుల్ చూసుకున్నట్టయితే 18th జూలై రోజు ఇస్తామని చెప్పారు. సో 17th జూలై ఈవినింగ్ అయితే ఇప్పుడైతే మాక్సిమం రావు. 18th జూలై అని చెప్పారు కాబట్టి టైం టేబుల్ లో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. మీరు కూడా సిపి గెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటాయి కదా, అది చూస్తే అలా కనిపిస్తుంది అన్నట్టు. ఈ కీ అనేది మీకు రెస్పాన్స్ షీట్ అనేది నార్మల్ గా 18th జూలై రోజు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే టైం చెప్పలేము. సో దానికి సంబంధించి 18th జూలై రిలీజ్ కాగానే నేను మీకు వీడియో చేస్తా, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకోవచ్చు. ఓకే, ఇది ఏంటి అంటే ఈ 18th జూలై రోజు మనకి కీ పేపర్ వస్తే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసిరో 100 క్వశ్చన్లకి కంప్యూటర్ లో, సో ఆ పేపర్ మొత్తం వస్తుంది అన్నట్టు. మొత్తం మీ క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు ఏం సెలెక్ట్ చేసిర్రు, 100కి 100 ఆప్షన్స్ పెట్టే ఉంటారు కదా, సో ఏమేమి పెట్టిర్రు అని చెక్ చేసుకోవచ్చు. అవి కరెక్ట్ అయినాయా తప్పైనాయా అని చెక్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జామ్ రాసిన 100 క్వశ్చన్లకి 100 క్వశ్చన్లు పెట్టొచ్చిన, అందులో ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పైనాయి చెక్ చేసుకోవచ్చు. అందులో ఎట్లుంటది అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది, అందులో నువ్వేం పెట్టినావు, యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంది, 2 ఉంటాయి అన్నట్టు ప్రతి క్వశ్చన్ కి. యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంది, నువ్వే ఆప్షన్ పెట్టినావు, అవి 2 కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. యాక్చువల్ కరెక్ట్ ఆప్షన్ బి అనుకో, నువ్వు ఆప్షన్ బినే పెట్టినావా, ఆప్షన్ సి పెట్టినావా, డి పెట్టినావా చెక్ చేసుకోవాలన్నట్టు. సో అక్కడ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, నువ్వు పెట్టిన ఆప్షన్ కూడా ఉంటుంది. 2 సేమ్ ఉంటే నీకు మార్క్ వస్తుంది అన్నట్టు ఆ క్వశ్చన్ కి. లేదు వేరున్నాయి అనుకో, అది యాక్చువల్ కరెక్ట్ ఆప్షన్ బి ఉంది బట్ నువ్వు పెట్టింది సి, మార్క్ రావన్నట్టు. సో అట్లా 100 క్వశ్చన్లకి మొత్తం చెక్ చేసుకోవాలి ఎన్ని కరెక్ట్ పెట్టినావు అని చెప్పేసి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు నార్మల్ గా 100 క్వశ్చన్లు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు మీకు స్కోర్ తెలుస్తుంది. 100 క్వశ్చన్లకి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 30, 40, 50, 60, 70, 80. ఇప్పుడు ఏమైతుంది, పేపర్ ఈజీ వచ్చింది అనుకో, ఈజీగా 70 మార్కులు 80 మార్కులు వస్తాయి చాలా మందికి. ఇప్పుడు లాస్ట్ టైం ఎంఏ హిస్టరీ పేపర్ ఈజీ వచ్చింది, 70 దాటిపోయింది మార్కులు, చాలా మందికి 70+ వచ్చినాయి. ఎంఏ ఇంగ్లీష్ పేపర్ కూడా చాలా మందికి 70+ వచ్చినాయి. కొన్ని కోర్సెస్ కి 40 నుంచి 50 మధ్యలో వస్తాయి, పేపర్ హార్డ్ వస్తుంది. సో చాలా మంది అడుగుతారు అన్న ఎన్ని మార్కులు వస్తాయి, కట్ ఆఫ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. చెప్పలేము అది. పేపర్ ఈజీ వస్తే యావరేజ్ గా మార్కులు అందరికి ఎక్కువ వస్తాయి, 60లు 70లు వస్తాయి. పేపర్ హార్డ్ వస్తే యావరేజ్ గా మార్కులు 40-50లు వస్తాయి. సో పేపర్ ఈజీ వచ్చిందా పేపర్ హార్డ్ వచ్చిందా మనం చెప్పలేం కదా. సో ఎందుకంటే 40+ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏ పేపర్ ఎట్లొచ్చిందో చెప్పలేం. మనకు కీ పేపర్ వచ్చినాక అప్పుడు మనం ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకుందాం, మనం ఒక పోల్ పెట్టుకుందాం ప్రతి సబ్జెక్ట్ కి, ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి యావరేజ్ గా. అట్లా పెట్టుకుంటే మనకు తెలుస్తుంది, ఓటింగ్ వేస్తారు కాబట్టి. మీరు యూట్యూబ్ లో మనం పోస్ట్ పెడదాం తర్వాత.
అప్పుడు మీకు తెలుస్తది. ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి యావరేజ్‌గా అని చెప్పేసి. సో 40, 50, 60, 70 మీకు ఎగ్జామ్ రాసిన మార్కులు వస్తాయి. అబ్జెక్షన్ అనేది ఉంటది ఒకటి. అబ్జెక్షన్ పెట్టుకోనికి 19, 20 2 డేస్ ఉంటది. 18, 19, 20 20 వరకు లాస్ట్ డేట్ అంట. సో ఈ 20 లోపు 19, 20 2 డేస్ ఏం చేయాలంటే ఆ 100 క్వెషన్‌లకి 100 క్వెషన్‌లు మనం చూసుకున్న తర్వాత ఏదన్నా ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పుందనుకో, వాళ్ళే తప్పిచ్చారు ఆన్సర్. వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంది. అప్పుడు ఏం చేయాలి మనం అబ్జెక్షన్ పెట్టాలి. ఈ క్వెషన్ తప్పుంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు తప్పిచ్చిర్రు అని చెప్పేసి మనం 200 కట్టి, ₹200 కట్టి ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆన్‌లైన్‌లోనే మనం సబ్మిట్ చేయాలి అబ్జెక్షన్. అది ఒకవేళ నిజంగానే తప్పుందనుకో, వాళ్ళ సైడ్ నుంచి తప్పుంటే వాళ్ళు ఆ క్వెషన్‌కి మార్క్స్ అందరికి యాడ్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్ చేస్తారన్నట్టు. అండ్ మీరు 200 మీకు రీఫండ్ అయితాయి. ఓకేనా? ఒకవేళ మీరే బై మిస్టేక్‌లో కరెక్ట్ ఉన్నా సరే మీరు అబ్జెక్షన్ పెడితే మాత్రం డబ్బులు రావు. ఒకవేళ మీరు నిజంగానే ఆ క్వెషన్ తప్పుంది అనుకుంటే, ఆ ఆప్షన్ తప్పుంది. వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పిచ్చిర్రు అనుకుంటే మీరు అబ్జెక్షన్ పెడితే ఆ 200 కట్టినయి మీకు తర్వాత రీఫండ్ అయితాయి. అట్లా ఎన్ని క్వెషన్స్ కన్నా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్ ఉంది, లేదంటే క్వెషనే తప్పిచ్చిరన్నా కూడా అబ్జెక్షన్ పెట్టుకుంటే ఆ క్వెషన్‌కి మార్క్స్ అందరికి యాడ్ అయితాయి. సో మీ డబ్బులు కూడా మీకు రీఫండ్ అయితాయి. అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. కీ వచ్చిన తర్వాత కీలో ఏమన్నా తప్పు ఉంటే క్వెషన్స్‌లో, ఆన్సర్స్‌లో తప్పులు ఏమన్నా ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. 20 లాస్ట్ డేట్ దానికి. అంటే 18థ్ రోజు కీ వస్తే 19, 20 2 డేస్ పెట్టుకోవచ్చు. ఈ 20 అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ వరకు మనకు రిజల్ట్స్ వస్తాయి ఇగ. ఈ మంత్ ఎండ్ వరకి ఈ మంత్ ఎండ్ లోపే రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంకులు వస్తాయి అన్నట్టు. రిజల్ట్స్ వస్తే ర్యాంక్ కార్డ్ వస్తది. మీ ర్యాంక్ ఎంత అని తెలిసిపోతది. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ వైస్ ర్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ రాసిన వాళ్ళకి ఎంఏ ఇంగ్లీష్ ర్యాంక్స్ 1, 2, 3, 4 అట్లా. మళ్ళీ ఎంఏ హిస్టరీ రాస్తే ఎంఏ హిస్టరీ ర్యాంక్స్. ఎంఏ సీఏ రాస్తే ఎవరి సబ్జెక్ట్‌కి తగ్గట్టు వాళ్ళ ర్యాంకులు వస్తాయి అన్నట్టు. ఈ ర్యాంకులు ఇంపార్టెంట్. మార్కులు ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు ఎంఏ హిస్టరీలో 70 మార్కులు వచ్చిందనుకో టాప్ 100 ర్యాంక్ ఉంటది. ఒకవేళ పేపర్ హార్డ్ వచ్చిందనుకో ఎంఏ తెలుగు రాసింది ఫర్ ఎగ్జాంపుల్. ఎంఏ తెలుగు 50 మార్కులకి టాప్ 100 ర్యాంక్ వచ్చింది. ఎంఏ ఇంగ్లీష్ 70 మార్కులు వస్తే టాప్ 100 ర్యాంక్ వచ్చింది. అట్లా ర్యాంక్ ఇంపార్టెంట్. ఆడ మార్కులు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మార్కులు 50 వచ్చినాయి, 60 వచ్చినాయి, 70 వచ్చినాయి ఇవన్నీ కాదు. మార్కులు ఎన్ని వచ్చినా సరే ర్యాంక్ ఇంపార్టెంట్. ఇప్పుడు పేపర్ హార్డ్ వచ్చిందనుకో నీకు 45, 50 మార్కులకే నువ్వు టాప్ 100, టాప్ 200 ర్యాంకులు ఉంటావు. 45, 50 మార్కులు వచ్చినా టాప్ 100, టాప్ 200 ర్యాంకులో ఉంటారు. పేపర్ హార్డ్ వస్తే. యావరేజ్‌గా అందరికి అంతే మార్కులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు పేపర్ ఈజీ వచ్చిందనుకో నీకు 60 మార్కులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి 500, 600 ర్యాంక్ వస్తది. 60 మార్కులు వచ్చినా సరే. ఎందుకంటే పేపర్ ఈజీ వచ్చింది. అందరికి 70+ మార్కులు వస్తాయి. అప్పుడు ఏమైతది? నీకు 60 మార్కులు వచ్చినా సరే ఒక సబ్జెక్ట్‌లో 500, 600 ర్యాంక్ ఉంటది. 1000 ర్యాంక్ ఉంటది. అదే ఇంకో సబ్జెక్ట్‌లో 40 మార్కులు వచ్చినా సరే టాప్ 200, టాప్ 100 ర్యాంకులు ఉంటాయి. ఎందుకు అంటే పేపర్ హార్డ్ వస్తది. పేపర్ ఈజీ వస్తది కాబట్టి మార్కులు అనేటివి అటు ఇటు అయితాయి. సో ర్యాంక్ ఇంపార్టెంట్ మనకి. వారం రోజుల తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు చూడొచ్చు. అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. నాకు ఎక్కడ సీట్ వస్తది అని చెప్తే అప్పుడు నేను చెప్పగలుగుతా. ఈ ర్యాంక్‌కి ఇక్కడ సీట్ వస్తది. మనకి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీహెచ్, కోట్ విమెన్స్ ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! ఎక్కడెక్కడ ఏ ర్యాంక్‌కి సీట్ వస్తది అని ఎక్స్‌పెక్టెడ్ మనం చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా కాబట్టి ఈజీగా చెప్పగలుగుతా. అదే ర్యాంక్ కార్డ్ వచ్చినాక చెప్పొస్తది. సో ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా! ఇప్పుడు ఈలోపు మీరు సర్టిఫికేట్స్ అయితే రెడీ పెట్టుకోర్రి. నేను ఆల్రెడీ వీడియో చేసిన లేదంటే సెపరేట్‌గా వీడియో చేస్తా దానికోసం. ఇంకొక వీడియో చేస్తా సర్టిఫికేట్‌లు ఏంది అని చెప్పేసి డీటెయిల్‌గా వీడియో చేస్తా. సర్టిఫికేట్‌ల గురించి సెపరేట్ వీడియో చేస్తా నేను. ఇప్పుడు ఈ వీడియోలో కాదు. ఈ వీడియోలో జస్ట్ కీ పేపర్, రిజల్ట్స్, అబ్జెక్షన్స్ గురించి చెప్తా అనుకున్నా చెప్తున్నా అంతే. ఓకేనా? సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసిర్రు. థాంక్ యూ సో మచ్. అందరికీ వీడియో షేర్ చేయుర్రి. సిపి గేట్ రాసిన ప్రతి ఒక్కరికి. మళ్ళీ చెప్తున్నా సిపి గేట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తా. అది మాత్రం నో డౌట్. ఓకే. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా రిప్లై ఇస్తా. కాలేజెస్ లిస్ట్ ఉంటది. వెబ్ ఆప్షన్స్ వీడియోస్ ఉంటాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ ఉంటది. ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అన్నీ ఉంటాయి. మనం ఆన్‌లైన్‌లోనే ర్యాంక్ కార్డ్ వచ్చినాక ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అది ఎట్లా చేయాలి అని చెప్పేసి గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అయితే వీడియో ఉంటది. చూసి చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవాలి కూడా ఆన్‌లైన్‌లోనే వీడియో ఉంటది. చేసుకోవచ్చు. అన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసి తర్వాత కాలేజ్‌లో జాయిన్ కావాలి. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతది. ఎన్నో డౌట్స్ వస్తాయి స్టూడెంట్స్‌కి. సో మీకు పర్టిక్యులర్‌గా డౌట్ వస్తే నన్ను డైరెక్ట్ మెసేజ్ చేసి అడగనీకి సిపి గేట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఆ కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్టులు గాని అవన్నీ సిపి గేట్ గైడెన్స్ కోర్స్‌లో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా సిపి గేట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. డన్. థాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బాయ్. డౌట్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. రిప్లై ఇస్తా. సర్టిఫికేట్‌ల గురించి సెపరేట్ వీడియో చేసుకుందాం. ప్రెజెంట్ అయితే కీ పేపర్ గురించి ఈ వీడియో అన్నట్టు. అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తా. 18థ్ జూలై రోజు రేపే వస్తది. సో వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తా మీకు. మీరు చెక్ చేసుకోర్రి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. బాయ్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వీడియో అయితే సిపి గేట్ రాసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? బాయ్.